కడప జాతీయ రహదారిపై కర్నూలు జిల్లా కానాలపల్లె మెట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున కోడిగుడ్ల లారీ బోల్తా పడింది. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వైపు వస్తున్న కోడిగుడ్ల లారీని వెనక వైపు నుంచి వస్తున్న బొగ్గు లారీ వేగంగా ఢీకొనడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ భాస్కర్ గాయపడటంతో అతన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే కోడిగుడ్ల లారీ బోల్తా పడిన విషయం తెలుసుకున్న కానాలపల్లె దీపగుంట్ల గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడికి ఎగబడ్డారు. లారీ బోల్తా పడిన సమయంలో సగం గుడ్లు పగిలిపోగా మిగతా గుడ్లను వారంతా ఎగబడి తీసుకెళ్లారు. కొందరైతే బకెట్లు తీసుకొచ్చి మరీ నింపుకుని వెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మద్దిలేటి తెలిపారు.